ఏమండి, ఆ స్లో మోషన్ కాకుండా స్పీడ్ గా వచ్చారంటే ఒక షార్ట్ తీయచ్చు. ఎవరి అతివా? గుడిలో ఉండాల్సిన దేవత నా కళ్ళ ముందుకు వచ్చినట్టుంది. అది నేను చెప్పాల్సిన డైలాగ్ కదా. అవును, లేదు అని చెప్పడానికి ఇంతకు ముందు దేవతతో మీకు పరిచయం లేదు కదా. సారీ ఇఫ్ ఐ అఫెండెడ్ యు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనంట. ఇదంతా గుండుగడ ఐడియారా. ముందు గొడవ, ఇప్పుడు ప్యాచప్, ఆ తర్వాత ప్రేమ. ఇక్కడ చంపేస్తే జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మీరందరూ ఇంత త్వరగా ఎలా క్లోజ్ అయ్యారు? మీరు కాలేజీలో కలిసి చదువుకోలేదు. పేరెంట్స్ కి ఏమైనా రిలేషన్ ఉందా? లేదని ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నాం కదా. పోయిన జన్మలో ఉండుంటుంది, కానీ ఈ జన్మలో మాత్రం కాదు. మరైతే అనుకి పునర్జన్మల మీద నమ్మకం ఉన్నాయా? ఒక తాత అప్పుడప్పుడు నా కళలోకి వస్తాడు. మా తాతయ్య ఉంటాడు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తాను. తిరిగి వచ్చిన తర్వాత మీకు ఒక సింపుల్ ట్రిక్ ని చేసి చూపిస్తాను. ఓకే. రక్త మోషన్ స్టార్ట్ అవుతుంది. ఏ మోషన్? లూస్ మోషన్. నువ్వు నోరు మూసుకొని ఉండరా. అవన్నీ ఏం కాదు, ఇది ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. రక్త మోషన్. ఎనివే నేను మళ్ళీ వస్తాను. బాయ్. సరే, యు టేక్ కేర్ అను. ఓకే. మిస్టర్ జాన్, అను ఇక నుండి మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? మనం స్టార్ట్ చేద్దాం. లైట్ ఉంది, లేదనుకో నేను ప్రయత్నిస్తాను. నువ్వేం భయపడకరా, అతని బండారం బయట పెట్టే ఐడియా నా దగ్గర ఉంది. అతను మెంటలిజం ఈ మ్యాజిక్ ఎక్విప్మెంట్స్ తోనే చేస్తూ ఉంటాడరా. అన్ని నేను చూపిస్తాను, కావాలంటే చూడరా. ఒకటా రెండా? అబ్బో, స్టిక్కింగ్ జెల్లు, చాలా వస్తువులున్నాయి. కంప్లీట్ సెటప్ పెట్టాడు. వెళ్దాం. ఏంట్రా పెళ్లి చేసుకొచ్చావా? కుడికాలు పెట్టి వెళ్తున్నావు? డోరేసేరా. ఓకే, జాగ్రత్త, నువ్వే కాపాడాలి. ఏంటిది? ఏంటబ్బా ఇది? ఎలాస్టిక్ డ్రాయరా? హస్ పపీస్. ఇక్కడికి ఇది కనిపెట్టడానికి వచ్చావా? వెళ్ళి వెతకరా. కావాలంటే అది నువ్వు ఉంచుకో. ఆయనకి ఇతనేమన్నా బుద్ధిస్టా? ఎటు చూసినా బుద్ధుడే ఉన్నాడు. మనకిప్పుడు అది కాదు ముఖ్యం. ఇలాంటి పిచ్చోలేళ్లలో అలాంటి బొమ్మలు చాలా ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉంది. ఇందులో చాలా వస్తువులు. ఏంటి ఏమీ లేవు? రీడింగ్ హ్యాబిట్ ఏమై ఉంటుంది? ఇదేంటి ఖాళీగా ఉంది? దీన్ని చూడరా, ఇదేదో విచిత్రంగా ఉంది. రే ముందు ఇచ్చోడ్రా. నేను అది చూడను, నేనే కదా ఫస్ట్ చూసింది, కాబట్టి నేనే చూస్తాను. నేను ముందే చెప్పాను కదా ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయని. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయమని నీకు ఎవరు చెప్పారా? రే ఫ్యాన్ నేనే లేదురా. వెళ్ళి ఆఫ్ చేయి. వీడు మొత్తం పాడు చేసేలా ఉన్నాడు. ఒక్క డ్రాయర్ దొరికిందో లేదో అన్ని మర్చిపోయాడు. వీడు అసలు డ్రాయర్ వేసుకోడు కదా. అన్ని స్విచ్లు ఆఫ్ లోనే ఉన్నాయిరా. ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఏం జరుగుతుంది? నాకేమీ తోచట్లేదు. వెళ్దాం, త్వరగా రా. తలుపు ఎవరు లాక్ చేసింది? రావడం లేదు. ఇలాగే ఉంటే చచ్చిపోతాను. ఏదో ఒకటి చేయరా. ఏం జరుగుతుంది? నా కాలు. మంచం మీద పడుకోకుండా వచ్చి నన్ను కాపాడరా.